గుడ్ మార్నింగ్ ఎవరివన్. నా సర్కిల్స్లో ఐఐటి జేఈలో ఇంకో సమ్ చూద్దాం. ఇఫ్ 3x square minus 6l minus 1 plus 6m square equal to 0, then the equation of this circle for which lx plus my plus 1 equal to 0 is a tangent is అడిగారు. మనకు కావాల్సిన సర్కిల్కి lx plus my plus 1 equal to 0 అనేది ట్యాంజెంట్. అయితే ఆ సర్కిల్ ఈక్వేషన్ నాలుగిట్లో ఏంటో మనం కనుక్కోవాలి. వెళ్ళబోయే ముందు ఇప్పుడు x minus h whole square plus y minus k whole square equal to r square ఈ ఫామ్లో ఉంటే ఇక రేడియస్ అంతా 6 కదా. ఆ తర్వాత ఇచ్చిన లైన్ ఏమో lx ప్లస్ my ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఎక్స్ యాక్సిస్లో ఏదో ఒక పాయింట్ a, 0 తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు a, 0కి lx ప్లస్ my ప్లస్ 1 ఈక్వల్ టు 0 వీటి మధ్య డిస్టెన్స్ ఫామ్లో ఏమొస్తుంది? మోడ్ lx అంటే ax ప్లస్ my y ప్లస్ 0 ప్లస్ 1 బై రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. అంటే మాడ్ ax ప్లస్ 1 బై రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ వచ్చిందంటే అక్కడ పాయింట్ ఎక్కడది? a, 0 నుంచి lx ప్లస్ my ప్లస్ 1 ఈక్వల్ 0 అని మీనింగ్. ఓకే, ఇప్పుడు చూడండి గివెన్ వాడు ఏమి ఇచ్చాడు కండిషను? మైనస్ 3l స్క్వేర్ మైనస్ 6l మైనస్ 1 ప్లస్ 6m స్క్వేర్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. 6m స్క్వేర్ ఒక్కడే ఉంచండి ఈక్వల్ టు మిగతా పక్క తీసుకెళ్ళిపోండి. అప్పుడు 3l స్క్వేర్ ప్లస్ 6l ప్లస్ 1 రెండు వైపులా 6l స్క్వేర్ యాడ్ చేయండి. యాడ్ 6l స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ దట్ ఈక్వల్ టు 6l స్క్వేర్ ప్లస్ 3l స్క్వేర్ ప్లస్ 6l ప్లస్ 1 దట్ ఈక్వల్ టు ఇది 9l స్క్వేర్ ప్లస్ 6l ప్లస్ 1 దట్ ఈక్వల్ టు ఇది ఎంత వస్తుంది? ఇది 3l ప్లస్ 1 హోల్ స్క్వేర్. అంతేగా, ఇక్కడేమో 6 కామన్ తీయండి. అప్పుడు ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. సో దీని నుంచి 3l ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఈక్వల్ ఎంత? 6. రూట్ కట్టారనుకోండి అప్పుడు 3l ప్లస్ 1 బై రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఈక్వల్ ఎంత? రూట్ 6. అలా ఉంచండి. ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం చూడండి. ax ప్లస్ 1 బై రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ a, 0 నుంచి lx ప్లస్ my ప్లస్ 1 ఈక్వల్ 0. అవునా? అక్కడ ఏ ప్లస్ ఇక్కడ ఎంత వచ్చింది? నాకు ఇప్పుడు 3 వచ్చింది. అంటే 3l ప్లస్ 1 బై రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఈక్వల్ రూట్ 6 వచ్చిందంటే 3, 0కి ఆ లైన్ lx ప్లస్ my ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఈ లైన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత? రూట్ 6 అన్నాడు. పైగా వాడిచ్చిన lx ప్లస్ my ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఏంటది? టాంజెంట్ అన్నాడు. కాబట్టి ఈ సర్కిల్ ఇదొక సర్కిల్. ఆ సర్కిల్కి సెంటర్ ఏంటి? 3, 0. ఇప్పుడు రేడియస్ అంతా రూట్ 6గా, అంతే కదా. సెంటర్ నుంచి లైన్కి మన డిస్టెన్సే రేడియస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ వాల్యూ మనకి ఎంత వచ్చింది? రూట్ 6 వచ్చింది. కాబట్టి సెంటర్ ఏమో 3, 0, రేడియస్ ఏమో రూట్ 6. ఓకేనా? అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది మనకి? x మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే సెంటర్ h, k అయితే ఈక్వల్ సర్కిల్ ఏంటి? x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. అంటే ఆన్సర్ ఎంత? x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 6. ఓకే.